ఆన్లైన్ టాలీ పాఠాలకు తిరిగి స్వాగతం. గత లెసన్లో మనం కొత్త రూల్స్ తోటి, డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ తోటి మనం ఎంట్రీస్ పాస్ చేసాం. మనకి 8th సీరియల్ నెంబర్ 8th వరకు మనం అంటే క్రెడిట్ పర్చేస్ వరకు పాస్ చేసాం. అక్కడి నుంచి మిగతా కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం. అయితే 9th మీకు అదే డేట్లో పెయిడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 5,000 రూపీస్. ఎందుకంటే మనం గూడ్స్ కొన్నాం కాబట్టి దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చాం. దానికి మనం పేమెంట్ ఆప్షన్లోనే మనం ఇవ్వాల్సి వస్తుంది. పేమెంట్ ఆప్షన్లో మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది యూటిలైజేషన్ కింద వస్తుంది మీకు. కాబట్టి ఏంటంటే మీకు యూటిలైజింగ్ ద అమౌంట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే మీకు పర్చేస్ని లోపలికి తీసుకొస్తున్నాం కాబట్టి అమౌంట్ ఎంత ఉంది మీకు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 5,000 రూపీస్. దీంట్లో మళ్ళీ సోర్స్ వచ్చినప్పటికీ మీకు ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది. ఎందుకంటే వీఆర్ యూటిలైజింగ్ క్యాష్ టు బ్రింగ్ గూడ్స్ ఇన్, being transport charges. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికి 10th వచ్చినప్పటికి సోల్డ్ గూడ్స్ టు హరి ఫర్ ₹75,000 ఆన్ క్రెడిట్. బిజినెస్లో ప్రాసెస్గా ఏంటంటే మనం అప్పుడు కొన్నాము, మనకు ట్రాన్స్పోర్ట్ చేసి లోపల తీసుకొచ్చాము. దే ఆర్ నౌ రెడీ ఫర్ సేల్. సో వి సోల్డ్ ఇట్ టు హరి ఆన్ క్రెడిట్. సో 10th ఐటమ్ ప్రకారం డేట్ 8/4 నాడు మనం సేల్స్ చేసాం. చేస్తే హరి అనే దానికి మనకి దిస్ ఈజ్ ఏ క్రెడిట్ సేల్. క్రెడిట్ సేల్ అనేటప్పటికీ మీరు దాన్ని ప్రెస్ చేస్తే మీకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ డెబిట్ క్రెడిట్ అనేది ఎక్కడ కనపడట్లేదు. మీకు ఆ ఆప్షన్ రావాలంటే ఇటు సైడ్ బార్లో ఉంటుందండి, యాజ్ వోచర్ని మీరు ప్రెస్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా వచ్చేస్తే మీకు డేట్ ఎంత ఉందండి, మీకు 8/4 ఉంది. సో 8/4 ముందు డేట్ మార్చుకోండి. 8/4 డేట్ మార్చుకుంటే తర్వాత ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, మీరు క్యాష్ కమ్మినట్లయితే క్యాష్ విల్ కమ్ ఇన్ అండ్ ద సేల్ మీకు క్రెడిట్ అవుతుంది. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అవుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మనం వీఆర్ నాట్ getting any amount in the form of cash. We are getting a promise from Hari. He is not paying immediately. He will pay in future date at an agreed date. మనం అనుకుంటాం 15 days-కో 20 days-కో 1 month అనుకుంటాం. ఆన్ దట్ డేట్ he will pay. మనం ఎట్లయితే కిషోర్ గారి దగ్గర నుంచి మనం ఎట్లయితే క్రెడిట్ కొన్నామో ఈ రోజున హరికి కూడా మనం క్రెడిట్కి అమ్మినట్టు అవుతుంది. అంటే ఏంటంటే మనకి యు ఆర్ giving a chance to Hari to lift the goods from us without paying anything. అంటే ఇక్కడ మనకి సేల్ అయింది మనకి ఏ విధంగా, ఇది డెస్టినేషన్ అంటే వీఆర్ నాట్ గెటింగ్, అంటే ద ఫండ్ ఈజ్ బ్లాక్డ్ విత్ ఈజ్ కెప్ట్ విత్ హరి దగ్గర మనకు డబ్బులు ఉండిపోయినాయి. కాబట్టి ఏంటంటే ఎవరు డెస్టినేషన్ ఎక్కడున్నాయి, మన డబ్బులు ఎక్కడున్నాయి, మనకు రావాల్సిన సేల్ ప్రొసీడ్స్ ఎక్కడున్నాయంటే హరి దగ్గర ఉన్నాయి. కాబట్టి హరిని మీరు డెబిట్ చేయండి. ఇది డెస్టినేషన్ కింద వస్తుంది, యూటిలైజేషన్ కాదు, డెస్టినేషన్ కింద మీకు వస్తుంది. సో హరి అకౌంట్ మీరు క్రియేట్ చేసి ఆల్ట్ సి పెట్టండి. హరి అకౌంట్ ఏమవుతుంది, సండి డేటార్ అవుతాడు. ఇక్కడ కూడా నో పెట్టండి, బిల్ బై బిల్ ఆప్షన్ నెక్స్ట్ మనం వచ్చినప్పుడు మనం చూసుకుందాం. హరికి ఎంతకు అమ్మటం జరిగింది, 75,000 రూపీస్కి అమ్మటం జరిగింది. సో ఇక్కడ వాట్ ఈస్ ది సోర్స్ ఫర్ దిస్ సేల్ ప్రొసీడ్స్ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ అనేది మనం ఇంతవరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. దీన్ని మళ్ళీ సేల్స్. ఎందుకంటే గ్రూపుల గురించి, లెడ్జర్ గ్రూప్స్ గురించి నేను ఐఎమ్ నాట్ కేరింగ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ దాని గురించి అవగాహన అయింది కాబట్టి నేను చేస్తున్నాను. బీయింగ్
గూడ్స్ సోల్డ్ టు హరి అంటే సరిపోతుంది మీకు. ఓకే, మళ్ళీ కంట్రోల్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, 11th ఐటెంలో సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 60,000. ఇక్కడ మనం డబ్బుకే దాన్ని అమ్మటం జరిగింది. డేట్ వచ్చినప్పటికి 10th, అంటే మీరు 10 పెట్టండి. తర్వాత ఏంటంటే ఇక్కడ క్యాష్ సేల్ జరిగింది. క్యాష్ సేల్ ఏంటంటే ఎనీ రిసీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చెక్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ద స్క్రీన్ F6. సో మీకు క్రెడిట్ అయితే మాత్రమే మీరు సేల్స్ ఆప్షన్ తీసుకోండి. క్యాష్ అయితే మాత్రం ఏ విధంగా కూడా మీరు ఆప్షన్లో ఉండకండి. యూ హెవ్ టు టేక్ దట్ F6 చూడండి. ఇక్కడ F6లో మీరు F6 కొడితే మీకు ఇది వచ్చేసింది. సో వాట్ ఈస్ ది సోర్స్ ఫర్ దిస్ సేల్ ఆఫ్ గూడ్స్ ఈస్ ది సేల్ ఫర్ ది సోర్స్ ఫర్ దిస్. సో సేల్ ఆఫ్ గూడ్స్ ఎంత, ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ ఎంత మీకు 60,000 రూపాయలు. సో మనకి ఏమొచ్చింది, మనకి ఇక్కడ క్యాష్ వచ్చింది. అంటే మళ్ళీ మనకి ఇది కూడా మనకి డెస్టినేషన్ అయింది. ఇక్కడ క్యాష్ కూడా మనకి డెస్టినేషన్ అయింది. చూడండి గమ్మత్తు, ఆ ఎంట్రీకి ఈ ఎంట్రీకి డిఫరెన్స్ ఏంటంటే ఆ ఎంట్రీలో ముందు మీకు డెబిట్ కాలం కనిపించింది, తర్వాత క్రెడిట్ కాలం కనిపించింది. ఈ ఎంట్రీలో ముందు క్రెడిట్ కాలం కనిపించింది, తర్వాత డెబిట్ కాలం కనిపించింది. తర్వాత ఏంటంటే సోర్స్ రెండు ఒకటే. అక్కడ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ సోర్స్ అయింది, ఇక్కడ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ సోర్స్ అయింది. కాకపోతే అక్కడ డెస్టినేషన్ ఏంటంటే మన సేల్ ప్రొసీడ్స్ విత్ హరి. ఇక్కడ సేల్ ప్రొసీడ్స్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ అండ్ వాస్ కెఫ్ట్ ఇన్ ది క్యాష్ బాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సింపుల్, మీరు అర్థం చేసుకోవడానికి చాలా అంటే చాలా సులువు ఉంటుంది. ఇక్కడ చూడండి, క్రెడిట్ సేల్ క్యాష్ సేల్ కలిపితే మనకి ఇక్కడ 1,35,000 ఉంది. అట్లనే అక్కడ కూడా మనకి క్రెడిట్ పర్చేజ్ క్యాష్ పర్చేజ్ కలిపితే ఎంత వచ్చింది ఇక్కడ కూడా. అంటే ఎప్పటికప్పుడు మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సరే ఇక్కడ ఏమో సేల్ ఆఫ్ గూడ్స్, ఎప్పుడు సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఆల్వేజ్ ఆన్ క్రెడిట్ అండ్ క్యాష్ ఈజ్ ఆల్వేజ్ ఆన్ డెబిట్. క్యాష్ క్రెడిట్లోకి వచ్చిందా మన దగ్గర క్యాష్ లేనట్టు లెక్క, నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ అవుతున్నట్టు లెక్క. హౌ టు టేక్ కేర్ ఇఫ్ ది పొజిషన్ ఇస్ సో వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ ఫర్ దట్. సో దీన్ని కూడా మనం సేవ్ చేసేద్దాం. దాని తర్వాత ఏమైంది మీకు అయిన తర్వాత రిటర్న్ గూడ్స్ వర్త్ రూపీస్ 10,000 టు కిషోర్. ఇప్పుడు ఏమైంది, మనకి గూడ్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమైందంటే డ్యామేజ్ అవుతాయి, లేకపోతే మనం అనుకున్న క్వాలిటీ పంపించకపోవచ్చు. రకరకాల కారణాల వల్ల ఏంటంటే, లేకపోతే ట్రాన్సిట్లో ఖరాబ్ అయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకు ఫోన్ చేసి ఇంటిమేట్ చేసి ఐఎమ్ రిటర్నింగ్ గూడ్స్ వర్త్ రూపీస్ సో బికాస్ అని చెప్పేసి మనం కారణం మాత్రం మనం తెలియజేస్తాం. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే 20th నాడు కిషోర్ గారికి 10,000 రూపాయల సరుకులు మనం వాపస్ చేయటం జరిగింది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మీకు కిషోర్ గారికి మనం అంతకుముందు కొన్న సరుకుల్లోంచి ఇప్పుడు 85,000 రూపాయల సరుకులు కొన్నాం, ఇలా 10,000 రూపాయల సరుకులు మనం వాపస్ చేయడం జరిగింది. చూద్దాం 20th నాడు. ఇది ఏంటంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఇక్కడ క్యాష్ కానీ చెక్ కానీ ఎక్కడ మీకు కనపడట్లేదు. అటువంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు జర్నల్లో వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు జర్నల్ అంటే F7లో మీరు వేసుకున్నట్టయితే డేట్ కూడా మార్చండి 20th నాడు జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుంది, కిషోర్ గారికి మనం తిరిగి వాపస్ చేయడం జరిగింది. ఏమండి, ఇప్పుడు మనం ఏంటంటే రిటర్న్ గూడ్స్ దేనికి యూటిలైజ్ చేస్తున్నాం మనం అంటే, మన దగ్గర ఉన్న స్టాక్స్ తరిగిపోతున్నాయి. 10,000 రూపాయల మందం మనకి తరిగిపోయినట్టు. రిటర్న్ గూడ్స్ మనం దేనికి యూటిలైజ్ చేస్తున్నాము, ఆయన అకౌంట్ని తగ్గించుకోవడానికి మనం యూటిలైజ్ చేస్తున్నాం. ఎంతమంది కిషోర్ మీరు అబ్జర్వ్ చేస్తే కిషోర్ ఎక్కడున్నాడంటే, కిషోర్కి 85,000 రూపాయలు బాకీ ఉన్నాం. మన కిషోర్ క్రెడిట్లో ఉన్నాడు. ఎందుకంటే ఆల్ సప్లయర్స్ విల్ బి ఆన్ క్రెడిట్ సైడ్. ఇప్పుడు కిషోర్ని డెబిట్ చేసినట్టయితే, జస్ట్ రివర్స్ చేసినట్టయితే మీకు ఆయన అకౌంట్ డౌన్ అయిపోతుంది. చూడండి, కిషోర్ అని కొట్టంగానే మీకు 85,000 రూపాయలు కనిపించింది. దీంట్లో మనం ఒక 10,000 రూపాయల సరుకులు ఆయనకు పంపిస్తున్నాం. అంటే కిషోర్ గారికి ఇంకా మనం బాకీ 75,000. చూసారా, ఇక్కడ మనకి ఏంటంటే మనకి
పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటాయి. ఎందుకంటే ఆయన బాకీ తగ్గించడానికి మనకు ఆధారం ఏంటి? మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అదే ఆధారం. అది బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ డిక్రీజింగ్ ద క్వాంటమ్ ఆఫ్ డ్యూ టు కిషోర్ అంటే ద పర్చేజ్ రిటర్న్స్. ఇప్పుడు పర్చేజ్ ఇంకోటి కూడా చూడండి, దీంట్లో అర్థమైంది. పర్చేజ్ అనేది ఎప్పుడు కూడా డెబిట్లో ఉంది, పర్చేజ్ రిటర్న్ ఎప్పుడు క్రెడిట్లో ఉంది. ఎందుకంటే పర్చేజ్ అన్నప్పుడు గూడ్స్ లోపలికి వస్తున్నాయి, పర్చేజ్ రిటర్న్ అన్నప్పుడు గూడ్స్ మనం వీఆర్ సెండింగ్ ఇట్ అవుట్. సో దీనికి పర్చేజ్ రిటర్న్స్ అనేది మనం గ్రూప్ తయారు చేద్దాం. పర్చేజ్ రిటర్న్స్ ఎక్కడ వేస్తాం? మనం పర్చేజ్లోనే వేయాలని చెప్తాం కదా. సో మనకి ఇక్కడ 10,000 రూపాయలు అంటే బీయింగ్ గూడ్స్ సెంట్ బ్యాక్ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక ఎంట్రీ ఏంటి మనకి? తర్వాత 25/4 రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ హరి ఇన్ ఫుల్. చూసారా, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ హరి ఇన్ ఫుల్ అంటున్నాం, కానీ ఇక్కడ ఎక్కడ అమౌంట్ మెన్షన్ చేయలేదు నేను. అంటే అర్థం ఏంటంటే, మీకు ఇప్పుడు మామూలుగా మాన్యువల్ సిస్టంలో అయితే మీరు లెడ్జర్కి వెళ్ళాలి, లెడ్జర్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవాలి, అప్పుడు వరకు టోటల్ చేయకపోతే టోటల్ చేసుకోవాలి, బ్యాలెన్స్ కరెక్ట్గా ఎరగలు కావాలి. అప్పుడు మనం నిజంగా మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడా, ఇంకేమైనా తక్కువ ఇచ్చాడా అనేది మీకు అప్పుడు అవగాహన అవుతుంది. కానీ ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు, కానీ అమౌంట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. 13వ ఐటము 25/4 డేట్ అంటే మీరు డబ్బులు వచ్చినాయి కాబట్టి మనం రిసీట్ ఆప్షన్లో వేసుకుందాము. F6లోకి వెళ్ళిపోదాం. F6లోకి వేసి మనం డేటు ఆప్షన్ మార్చుకుందాం 25/4. అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ రిసీట్ ఫర్ దిస్? హరి అనే వాడు మనకి డబ్బులు ఇచ్చాడు. హరి వాడు మనకి ఎంత ఇవ్వాలని డబ్బులు? 75,000 ఇవ్వాలి మనకి. సో 75,000 రూపాయలు మనకి ఇవ్వాలి. మనం ఇక్కడ ఏమని రాస్తున్నాం? మనం రిసీవ్డ్ ఇన్ ఫుల్ అని మనం చెప్పుకుంటున్నాం. అంతకుముందు హరి గారికి మనం 75,000 రూపాయల సరుకులు అమ్మాము. అతని దగ్గర నుంచి మనకి ఏ విధంగా రిటర్న్ లేదు. ఇవాళ మొత్తం డబ్బులు ఇస్తున్నాడు. ఇక్కడ డబ్బులు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే మీరు అకౌంట్ అలా కొట్టంగానే మీకు ఒరిజినల్ ఫిగర్ కనిపిస్తుంది అక్కడ. అంటే డెబిట్ అంటే డిఆర్ ఉందంటే ఈజ్ డ్యూ టు అస్, మనకు రావాలి కాబట్టి ఫుల్. కాబట్టి ఇక్కడ మనం 75,000 వేసేయండి. వేసిన తర్వాత ఏమవుతుంది? ఈజ్ అకౌంట్ బికేమ్ 0. ఇక్కడ మీకు ఏ విధమైన బాకీ అతను లేడు. ఇక మనకి హరి దగ్గర నుంచి మనకు రూపాయి కూడా మనకు రావక్కర్లేదు. సో ఏమొచ్చింది? మనకి క్యాష్ వచ్చింది. క్యాష్ ఈజ్ ది మనం డెస్టినేషన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ విన్నారా? అది. దాని తర్వాత మీ ఇంకొకటి ఏంటి? తర్వాత పెయిడ్ కిషోర్ ఇన్ ఫుల్. సేమ్ అట్లనే మళ్ళీ ఇది 26వ తారీఖు. తర్వాత పేమెంట్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉంటుంది? మీకు F5లోకి వెళ్ళిపోవాలి. పేమెంట్ 26వ తారీఖు. 26వ తారీఖు మీకు ఆటోమేటిక్గా అది వచ్చింది. సో కిషోర్ గారికి పేమెంట్ ఇవ్వాలి. హౌ ది మనీ ఈజ్ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ద మనీ టు క్లియర్ ది డెట్ ఆఫ్ కిషోర్కి ఇవ్వాల్సిన బాకీని మనం క్లియర్ చేసుకుంటున్నాం. ఫర్ దట్ వీఆర్ యూటిలైజింగ్ మనీ. సో మనం ఇక్కడ కిషోర్ అని కొట్టేస్తే సరిపోద్ది. కాబట్టి ఇంకోటి కూడా బండ గుర్తు పెట్టుకోండి. నేను పెట్టిన గుర్తు కూడా కాకుండా మీకు మీరు ఆలోచించుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, హరి గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు రిసీట్ ఆప్షన్ వాడుకున్నాము. కిషోర్ గారికి ఇచ్చినప్పుడు పేమెంట్ ఆప్షన్ జస్ట్ ఆపోజిట్. మన దగ్గర డబ్బులు వస్తున్నప్పుడేమో రిసీట్ ఆప్షన్ వాడుకున్నాము, మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడేమో పేమెంట్ ఆప్షన్. ఎంత సులువో చూడండి. మీకు మీరు అర్థం చేసుకోవడానికి చాలా ఉంది. నేను ఏదో కష్టపడి గడ్డాలు పెంచుకుని నేను తయారు చేసిన ఫార్ములా కాదు అది. మీ అందరూ మీరు తయారు చేసుకుని నాకంటే అద్భుతంగా మీరు తయారు చేయొచ్చు. మీ అందరి దగ్గర ఆ శక్తి ఉంది. కాసేపు ఆలోచించుకుంటే చాలు. మీరు మైండ్ అక్కడ పీస్ఫుల్గా పెట్టండి. ఖచ్చితంగా నాకంటే ఒక మంచి ఐడియా వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు దాన్ని మీరు ఉపయోగించుకోండి. సరే, కిషోర్ అకౌంట్లో మీకు 75,000 రూపాయలు ఉంది. ఎందుకు 75,000 ఉంది? మనం సప్లై చేసింది 85,000. కానీ నిన్న కాక మొన్న మనం 10,000 రూపాయల సరుకులు వాపస్ చేసాము కాబట్టి 75,000 ఉంది. చూసారా, ఇక్కడ కూడా 75,000 ఉంది. అంటే మీరు కొట్టంగానే మీరు ఎక్కడ లెడ్జర్ వెరిఫై చేయలేదు. 75,000 కొట్టంగానే మీరు 75,000 రూపాయలు పేమెంట్ ఇచ్చేయండి. ఈ అకౌంట్ కూడా మళ్ళీ ఫుల్ అయిపోతుంది. వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ క్లియరింగ్ హిస్ డెట్? క్యాష్ ఈజ్ ద సోర్స్. అంతే కదా. బీయింగ్ క్యాష్ పెయిడ్ ఏదైనా రాసుకోండి మీరు. దాని తర్వాత ఏముందండి? పెయిడ్ స్టాఫ్ అడ్వాన్స్ 15,000 రూపీస్. అది 28/4 నాడు స్టాఫ్ ఇది కూడా మనకి
పేమెంట్లోనే మనం రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్టాఫ్ మధ్య మధ్యలో అవసరాలకు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికి ఇచ్చామనేది స్టాఫ్లో ఎవరికి ఇచ్చామనేది రాయట్లేదు కాబట్టి మీరు స్టాఫ్ అడ్వాన్స్ అన్ని క్రియేట్ చేసి వేసేసుకోండి. కాబట్టి ఏంటంటే రేపొద్దున శాలరీస్ ఇచ్చినప్పుడు అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని మిగతా శాలరీస్ ఇవ్వచ్చు. సో స్టాఫ్ అడ్వాన్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎసెట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ కింద మీరు వేసుకోవాలి. ఎంత ఇస్తున్నాడు? స్టాఫ్ అడ్వాన్స్ పెయిడ్ 15,000 రూపీస్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే వాట్ ఈస్ ది సోర్స్ ఫర్ దిస్? క్యాష్ ఈజ్ ద సోర్స్. ఎప్పుడు కూడా పేమెంట్లో మీకు క్యాష్ అయినా ఉండొచ్చు, లేకపోతే చెక్ అయితే బ్యాంక్ అయినా ఉండొచ్చు. ఇంతకంటే ఇంకేం ఉండదు. మీరు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా స్పీడ్గా మీరు చేసేయచ్చు. ఇవన్నీ క్వశ్చన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. బీయింగ్ క్యాష్ పెయిడ్ అండి. తర్వాత ఏంటంటే మీరు విత్డ్రాన్ రూపీస్ 10,000 ఫ్రమ్ బ్యాంక్ 29/4 నాడు విత్డ్రా చేసాం. తర్వాత మనం అంతకుముందు ఏం చెప్పామండి? క్యాష్ బ్యాంకులో వేసిన క్యాష్ అవసరానికి, ఆఫీస్ అవసరాల కోసం బ్యాంకులో తీసుకున్న కాంట్రా. ఎందుకంటే వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ది ఫండ్ పొజిషన్, అంటే బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాం. కాబట్టి అంతకుముందు ఏం చేస్తాం? ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసాం. సో మనకు కాంట్రా అనేది వాడుకోవాలి. కాంట్రా అంటే ఇక్కడ మనకి మీకు వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ క్యాష్ అమౌంట్ అంటే ద సోర్స్ ఈజ్ బ్యాంక్ నుంచే మనం డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనకి ఎంత డేట్ ఎంత ఉందండి? 29/4. సో 29/4 మీరు డేట్ మారిపోద్ది. తర్వాత ఏంటంటే వాట్ ఈస్ ద సోర్స్ అంటే కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ నుంచి మనకి ఒక ఎంత అమౌంట్ ఉంది? 10,000 రూపీస్. అంటే కెనరా బ్యాంకులో ఆల్రెడీ మనకి ఎంత ఉందండి? 50,000 రూపాయలు ఉంది. తర్వాత మనం ఒక 10,000 తీసుకుంటే అది ఇట్ బికేమ్ 40,000 రూపీస్. అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టామండి? మనం క్యాష్ బాక్స్లో పెట్టాం. వాట్ ఈస్ ద హియర్? అక్కడ డెస్టినేషన్, అక్కడ సోర్సు, ఇక్కడ డెస్టినేషన్. బీయింగ్ ఇక్కడ చెక్ నెంబర్ ఇస్తున్నాడు మీ దగ్గర. ఆ చెక్ ఉంటే లేకపోతే 001 అని కొట్టండి, విత్డ్రా అని కొట్టండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం చెక్తో కానీ లేకపోతే విత్డ్రాల్ ఫామ్ అని వాడతాము. సరే చెక్కే వాడుకున్నాం అనుకుంటే ఈ విధంగా మనకి వచ్చేస్తుంది. తర్వాత మీకు శాలరీస్ ఫర్ ది మంత్ ఆఫ్ మే, శాలరీస్ ఫర్ ది మంత్ ఆఫ్ మే 20,000 పెయిడ్ ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ పెయిడ్ ఇన్ మే. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉంటున్నాము. తర్వాత ఈ 30/4 నాడు మీకు శాలరీస్ని అకౌంట్ చేయమంటున్నాం. ఎందుకంటే డబ్బులు ఏప్రిల్లో ఇస్తాం. ప్రతి నెల ఇచ్చేది ఏంటంటే ఈ మంత్ కష్టపడితే నెక్స్ట్ మంత్ శాలరీస్ 5th 10th ఇస్తాం. అది ఆనవాయితీ, అందరూ ఇచ్చేది అలాగే ఇస్తూ ఉంటారు. ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో 30% నాడు మంత్ ఎండింగ్ నాడు ఇస్తారు, కానీ అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ మంత్ ప్రొసీడింగ్ మంత్లో మీకు 5th 10th ఇస్తారు. కాబట్టి ఆ ఆనవాయితీని మనం మెయింటైన్ చేద్దాం. సో ఇక్కడ మనకి జర్నల్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బులు అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ కావట్లేదు, డబ్బు రావట్లేదు, డబ్బు పోవట్లేదు. శాలరీస్ అనేది మాత్రం మనం ఇవ్వాలి అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఇవ్వాలి అంటే మనకి ఇక్కడ చూడండి ఏంటంటే వాట్ ఈస్ ద యూటిలైజేషన్, వీఆర్ యూటిలైజింగ్ ఫర్ శాలరీస్. సో వీఆర్ నాట్ యూటిలైజింగ్ మనీ, వీఆర్ గివింగ్ ఏ ప్రామిస్. సో ఇక్కడ ప్రామిస్ అనేది సోర్స్గా ఆలోచించుకుందాము. శాలరీస్ అనేది మనం యూటిలైజేషన్ అనుకుందాం. సో శాలరీస్ని మనం క్రియేట్ చేసినట్టయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఎంత ఉందండి? 20,000 టు వాట్ ఈస్ ది శాలరీస్ పేయబుల్ అండి. శాలరీస్ పేయబుల్ అకౌంట్, ఇది శాలరీస్ పేయబుల్ అకౌంట్ వచ్చినప్పటికీ మీకు కరెంట్ లయబిలిటీస్. చూసారా, శాలరీస్ అనేది మనం 20,000 రూపీస్ మనం ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళిపోయింది. కానీ మీకు బ్యాలెన్స్ షీట్లోకి వచ్చినప్పటికీ శాలరీస్ పేయబుల్ అనే అకౌంట్ మీకు కనిపిస్తుంది. బీయింగ్ శాలరీస్ ఫర్ ది మంత్. అట్లనే మీకు
డేట్ 30th ఉన్నట్టుంది, మనం డేట్ మార్చలేదు. సో సరే, నెక్స్ట్ ఏముంది మనకి రెంట్. అట్లనే రెంట్ కూడా మనం నెక్స్ట్ మంత్ ఇస్తాం కాబట్టి రెంట్ కూడా మనకి ఎంత ఉందండి ఇక్కడ, మళ్ళీ ఒక 10,000 రూపీస్ రెంట్. ఇక్కడ కూడా మనకి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు 30th/4 నాడు రెంట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి. $10,000 తర్వాత దీంట్లో కూడా మనకి శాలరీస్ పేయబుల్ లాగా రెంట్ పేయబుల్. ఇది కూడా మనకి కరెంట్ లయబిలిటీస్ అవుతుంది. బి రెంట్ ఫర్ ది మంత్. అయితే ఈ విధంగా మనకి ఎంట్రీస్ మొత్తం కంప్లీట్ చేసుకోగలిగాం. ఎందుకంటే మీరు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ ప్రాబ్లమ్ని మీరు ట్రై చేసి చూడండి. సిస్టంలో మీకు ఏమైనా ఇబ్బంది అయితే నాకు మీరు టెలిఫోన్ చేయండి, నేను నోట్ చేసిన దానికి టెలిఫోన్ చేయండి, నా మెయిల్ అడ్రస్ ఉంది దాంట్లో చేయండి. తర్వాత మీరు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఇంటి దగ్గరే కూర్చుని డిఫరెంట్గా ఈజీగా నేర్చుకోవాలి నా దగ్గర నుంచి పాఠాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, రెగ్యులర్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే రెగ్యులర్గా నా పాఠాలు ఎప్పుడప్పుడు నేను చేస్తుంటే అప్పుడు మీకు వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, మీకు మధ్య మధ్యలో అవసరాలకి తగినట్టుగా నేను టెస్ట్ పేపర్స్ పంపిస్తూ ఉంటాను. ఆ టెస్ట్ రాసి మళ్ళీ నాకు వాల్యుయేషన్ కోసం నాకు తిరిగి మళ్ళీ స్కాన్ చేసి పంపించండి, నేను వాల్యూ చేసి మీ మెయిల్ అడ్రస్కి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. ప్రాబ్లం ఏం లేదు. దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా, ఏ గురువుని ఆశ్రయించకుండా నా ద్వారా మీరు ఆన్సర్స్ తెచ్చుకోవడమే కాకుండా కామెంట్లు వినొచ్చు. మీరు ఎందుకు తప్పు చేశారో నేను చెప్తాను, ఒప్పు ఏంటో కూడా నేను చెప్తాను. కాబట్టి మీరు హాయిగా ఇంట్లో కూర్చొని మీరు టాలెంట్ నేర్చుకోవడానికి అలవాటు పడండి. ఎందుకంటే మీరు అన్ఎంప్లాయీ అయినా ఇది ఉపయోగపడుతుంది, ఎంప్లాయీ అయినా ఉపయోగపడుతుంది, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఈజీగా మీ ఎంట్రీస్ మీరు పాస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, వితౌట్ ది అసిస్టెన్స్ ఆఫ్ ఎన్ అకౌంటెంట్, డాటా ఆపరేటర్ అనుకుంటే మీరు పోస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దీంట్లో లోటుపాట్లు, మీ అకౌంటెంట్ ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు దాన్ని సరిదిద్దుకోగలుగుతారు. యూ కెన్ అడ్వైజ్ హిమ్ ఆల్సో, and then the person will rectify his mistakes. సో ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. నాది సోర్సు డెస్టినేషన్ యూటిలైజేషన్ వల్ల మీరు సింపుల్గా వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కామర్స్ యూ కెన్ లెర్న్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. కాబట్టి ఏంటంటే, మీరు దీంట్లో ఏ విధమైన మీకు అర్థం కాని పొజిషన్ ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా, మీరు నాకు దయచేసి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీగా నన్ను మీరు ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తే నేను మీకోసం ఆ టైం కేటాయించుకుని నేను మీకు పాఠాలు పంపించగలుగుతాను. శుభ్రంగా మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఏ ప్రాంతం వాళ్ళైనా పర్వాలేదు, మీరు ఆన్లైన్ పాఠాలన్నీ మీరు కావాల్సిన నాలెడ్జ్ని మీరు సంపాదించుకుంటారని ఊహించుకుంటూ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ క్వరీస్ని నాకు పోస్ట్ చేసి ప్రయత్నం చేయండి. కాబట్టి ఏంటంటే, ఇంతటితోటి ఈ జనరలైజేషన్ పాఠాన్ని ముగిస్తున్నాను.